సుబ్బయ్య బద్ధకం. ఒక ఊరిలో సుబ్బయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా బద్ధకస్తుడు. అతనికి ఉన్న భూమిలో కూరగాయలను పండించేవాడు. ఆ పండించిన వాటిని ఎడ్ల బండిపై వేసుకుని పట్నానికి తీసుకుపోయి అమ్మేవాడు. అతని బద్ధకం కారణంగా సరైన సమయానికి వాటిని విక్రయించకపోవడంతో చాలా పాడైపోయేవి. ఒకరోజు సుబ్బయ్య ఎప్పటిలాగే పట్నంలో పని ముగించుకుని ఎడ్ల బండిపై తిరుగు ప్రయాణమయ్యాడు. పట్నం నుండి తన గ్రామానికి చేరుకోవాలంటే మధ్యలో కొంత అటవీ ప్రాంతాన్ని దాటవలసి ఉంటుంది. అది అసలే వర్షాకాలం కావడంతో ఆకాశంలో ఉన్నట్టుండి మబ్బులు కమ్ముకున్నాయి. మబ్బులను చూసి భయపడుతూనే అడవిలో బండిని నడపసాగాడతను. కొంత దూరం ప్రయాణించిన తరువాత జోరుగా వాన కురవడం మొదలైంది. దారంతా బురదగా మారిపోయింది. ఏదో పరధ్యానంలో ఉండి బండి తోలుతున్న సుబ్బయ్యకు ఎవరో కుదిపేసినట్లు అనిపించడంతో కంగారుగా బండి దిగి చూశాడు. అతని బండి చక్రం ఒకటి బురదలో కూరుకుపోయింది. సుబ్బయ్యకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. చాలా భయపడుతూ, దేవుడా, నా బండి చక్రం బురదలో కూరుకుపోయింది, ఎలాగైనా నువ్వే కాపాడాలి అంటూ ప్రార్థించడం మొదలుపెట్టాడు. అతను తన భుజాలను ఉపయోగించి బండి చక్రాన్ని సులువుగా పైకి తీయగలడు. కాని ఏమాత్రం ప్రయత్నించకుండా దేవుడే రావాలి, తన బండి చక్రం తీయాలి అని భీష్మించుకుని కూర్చున్నాడు. తర్వాత ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురవడంతో బండి చక్రం మరింత బురదలో కూరుకుపోయింది. అక్కడికి దగ్గరలో ఉన్న పెద్ద చెట్టు క్రిందకు వెళ్లి నిలబడ్డాడు సుబ్బయ్య. ఈ దారిలో ఎవరైనా రాకపోతారా? నా బండి చక్రం బయటకు తీయకపోతారా అనుకుంటూ ఎదురు చూడసాగాడు. బద్ధకస్తుడైన సుబ్బయ్య ఆ రాత్రంతా అలాగే వానలో తడుస్తూనే ఉన్నాడు. దూరం నుండి నక్కల అరుపులు వినిపించిన ప్రతిసారి భయంతో వణికిపోయేవాడు. కానీ ఆ చక్రాన్ని పైకి తీయడానికి ఎంత మాత్రం ప్రయత్నించలేదు. మరుసటి రోజు ఉదయం ఇక మరో దారి లేక ఎలాగోలా బండి చక్రాన్ని పైకి తీశాడు. తరువాత బండిని నడుపుతూ, చక్రాన్ని బయటకు లాగే పనేదో నేను రాత్రే చేసుంటే నాకు కష్టం తప్పేది కదా అనే వాస్తవాన్ని గ్రహించి చాలా సిగ్గుపడ్డాడు. చివరికి బద్ధకాన్ని విడిన సుబ్బయ్యగా ఇంటికి చేరాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, కష్టించి పనిచేసినప్పుడే మంచి ఫలితం దక్కుతుంది. కప్ప చేతిలో ముత్యం. ఒక నదిలో కప్ప ఒకటి జీవిస్తూ ఉండేది. ఆ నది ఒడ్డునే ఉన్న చెట్టుపైన నెమలి ఉండేది. అవి రెండూ ఒకే చోట ఉండడంతో కొద్ది రోజుల్లోనే వాటి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఒకరోజు ఒక వేటగాడు ఆ ప్రదేశానికి వచ్చాడు. చెట్టుపైనున్న నెమలిని చూశాడు. చప్పుడు చేయకుండా వలపన్ని దూరంగా వెళ్లి గమనించసాగాడు. కొంతసేపటికి చెట్టు దిగిన నెమలి ఆ వలలో చిక్కుకుంది. వేటగాడు వేగంగా వచ్చి దాన్ని పట్టుకున్నాడు. తన మిత్రురాలు బందీ కావడం చూసి కప్ప బాధతో విలవిల్లాడిపోయింది. వేటగాడా, దయచేసి నా స్నేహితురాలిని వదిలిపెట్టు అంటూ కప్ప వేటగాడిని ప్రాధేయపడింది. నీ స్నేహితురాలిని విడిచిపెడితే నాకేంటి లాభం? దీన్ని సంతలోకి తీసుకెళ్లి అమ్మితే నాకు బోలెడంత డబ్బు వస్తుంది అన్నాడు వేటగాడు. కప్ప ఒక్క క్షణం ఆలోచించింది. ఒకవేళ నీకు విలువైనది ఇస్తే నెమలిని వదిలిపెడతావా అని అడిగింది. తప్పకుండా వదిలేస్తాను అన్నాడు వేటగాడు. కప్ప నీటిలోకి మునిగి కాసేపటి తరువాత పైకి లేచింది. దాని చేతిలో ఒక పెద్ద ముత్యం ఉంది. ఇది తీసుకుని నా స్నేహితురాలిని వదిలిపెట్టు అని అంది. వేటగాడు ఆ ముత్యాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు. నెమలిని వదిలేసి ముత్యం తీసుకుని ఆనందంగా ఇంటి దారి పట్టాడు. ఇంటికి చేరుకున్న తరువాత వేటగాడి భార్య దానిని చూసి, ఇది ఎంతో విలువైన ముత్యం, కానీ ఒక్కటే తీసుకుని వచ్చావు. నీ అంత తెలివి తక్కువ వాడిని నేనింతవరకు చూడలేదు. ఆ కప్ప దగ్గర ఇంకా చాలా ఉండి ఉంటాయి, వెళ్ళి మొత్తం పట్రా అని కోప్పడింది. వేటగాడు నది దగ్గరకు వెళ్లి కప్పను కలుసుకున్నాడు. మళ్ళీ వచ్చావేంటి అని అడిగింది కప్ప. నాకు అలాంటివే ఇంకొన్ని ముత్యాలు కావాలి. నువ్వు ఇవ్వకపోతే నీ స్నేహితురాలిని పట్టుకుపోతాను అని బెదిరించాడు. వెంటనే కప్ప ఒక్క క్షణం ఆలోచించి, ఇంతకు ముందు నీకు ఎలాంటి ముత్యం ఇచ్చానో నాకు గుర్తే లేదు. అలాంటివే కావాలంటే దానిని తీసుకునిరా, లేదంటే వెళ్లి ఇంకేదైనా పట్టుకుని వస్తాను అంది. మళ్లీ భార్యతో ఎక్కడ తిట్లు తినాల్సి వస్తుందోనని భయపడిన వేటగాడు
వేగంగా వెళ్లి భార్యకు జరిగిందంతా చెప్పి ముత్యాన్ని తెచ్చి కప్పకు ఇచ్చాడు. కప్ప వేటగాడికి అందనంత దూరంగా నది మధ్యలోకి ఈదుకుంటూ వెళ్లి, అత్యాశతో చేతిలో ఉన్నది కాస్త పోగొట్టుకున్నావు. నా స్నేహితురాలు నెమలి అడవిలోకి వెళ్లిపోయింది. నీకు దొరకనే దొరకదు, నేను కూడా దొరకను, వస్తా అని చెప్పి వేగంగా నీటిలోకి మునిగిపోయింది. ఇక చేసేది లేక వేటగాడు బాధగా వెనుదిరిగాడు. నాట్యం చేసిన కోతి. అనగనగా ఒక అడవిలో కోతి ఒకటి ఉంది. అది మహా అల్లరిది. మిగిలిన కోతుల కంటే తాను చాలా గొప్పదానని అనుకునేది. వాటితో ఎప్పుడూ పొగడించుకుంటూ ఉండేది. తాను వాటన్నింటిలోకి గొప్పది కాబట్టి అప్పుడప్పుడు గుంపుకు దూరంగా వెళుతూ అడవిలో ఒంటరిగా తిరిగేది. అదే అడవిలో చాలా తెలివిగల నక్క ఒకటి ఉన్నది. అది ఆహారం కోసం అన్ని చోట్ల తిరిగేది. ఆ నక్కకు దొరికితే అంతే సంగతులని అది వస్తుంటే మిగిలిన చిన్న చిన్న జంతువులన్నీ తప్పించుకుని తిరిగేవి. దాంతో అది సరైన ఆహారం తిని చాలా రోజులైంది. ఒకసారి ఆహారం కోసం తిరుగుతున్న నక్కకు బాగా పండ్లతో విరబూసిన మామిడి చెట్టు ఒకటి కనిపించింది. ఆ మామిడి పండ్లను చూడగానే దానికి తినాలని కోరిక పుట్టింది. ఈ చెట్టు మామిడి పండ్లు చాలా రుచిగా ఉంటాయని అందరూ చెప్పుకోగా విన్నాను. ఇవాళ ఎలాగైనా సరే వీటిని తిని నా ఆకలి తీర్చుకోవాల్సిందే అనుకుంది. కాని అవి అందనంత ఎత్తులో ఉన్నాయి. అయినా ఎగిరెగిరి వాటిని అందుకోవడానికి ప్రయత్నించసాగింది. ఎంత ఎగిరినా అవి అందడమే లేదు. కాని రుచికరమైన పండు ఒక్కటైనా తినాలన్న కోరిక దానికి గట్టిగా పెరిగింది. మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉంది. ఈ నక్క పడుతున్న కష్టాన్ని చూసి చెట్టు మీద కూర్చున్న అల్లరి కోతి పడి పడి నవ్వసాగింది. ఆ కోతిని చూడగానే నక్కకి ఒక ఆలోచన వచ్చింది. నాకు మామిడి పండ్లు దక్కాలంటే ఈ కోతిని పొగడడం ఒకటే మార్గం అనుకుని దానిని పొగడ్తలతో ముంచెత్తడం ప్రారంభించింది. ఓ అందమైన కోతి మిత్రమా, నిన్ను చూడని ఈ కళ్ళెందుకు, నిన్ను పొగడని నోరెందుకు అంటూ ప్రారంభించింది. అసలే పొగడ్తలకు పడిపోయే కోతి నక్క మాటలు వింటూ పొంగిపోయింది. నీ నడకలు చూసి నెమలి నడవడం నేర్చుకోవాలి. నువ్వు నడవడం కన్నా ఆ చెట్టుపైన నాట్యం చేస్తుంటే ఆ అందమే వేరు. నాకు నువ్వు చెట్టుపై నాట్యం చేస్తుంటే చూడాలని ఉంది అని నక్క అనగానే ఆ కోతి మురిసిపోయింది. ఆనందంతో చెట్టు కొమ్మల మీద అటూ ఇటూ గెంతడం మొదలుపెట్టింది. దాంతో బోలెడు మామిడి పండ్లు క్రిందకు పడ్డాయి. నక్క ఆనందానికి హద్దులేవు. ఆ పండ్లన్నీ ఒక బుట్టలో వేసుకుంది. ఓయ్ వంకర కోతి, నీ పిచ్చి చేష్టలు చూడలేక చస్తున్నాం. చిచి, కాస్త ఆపుతావా అంటూ మరో 4 తిట్లు తిట్టి అక్కడి నుండి మామిడి పండ్ల బుట్టతో వేగంగా పరుగు తీసింది నక్క. ఊహించని ఈ చర్యతో అల్లరి కోతి కంగు తిన్నది. ఈ కథలో నీతి ఏమిటంటే పొగడ్తలకు పొంగిపోకూడదు. కొంప ముంచిన కప్ప తెలివి. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక చెరువు. ఆ చెరువులో కప్ప ఒకటి జీవిస్తూ ఉండేది. అది చెరువంతా తిరుగుతూ బేకబేకమని అరుస్తూ అల్లరి చేసేది. ఆ చెరువుకి దగ్గరలోనే ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు క్రింద ఉన్న కలుగులో ఎలుక నివసించేది. ఎలుక తన ఆహారం కోసం అడవంతా తిరిగేది. నీటిలో ఉండే కప్పకి నేల మీద ఉండే ఎలుకతో మంచి స్నేహం ఏర్పడింది. ప్రతిరోజు ఉదయాన్నే కప్ప చెరువులోంచి బయటకు వచ్చి చెట్టు క్రిందకు చేరి ఎలుక మిత్రుడిని కలిసేది. ఎలుక కూడా తన స్నేహితుడి రాక కోసం ఎదురు చూసేది. కలిసిమెలిసి అవి రెండూ బోలెడు కబుర్లు చెప్పుకునేవి. నీవు వచ్చి మాట్లాడుతుంటే నాకు సమయమే తెలియడం లేదు, చాలా సంతోషంగా ఉంది అని సంబరపడేది ఎలుక. అలా సాయంత్రం వరకు చాలా సరదాగా గడిపి తిరిగి వచ్చేసేది కప్ప. రాను రాను వాటి మధ్య చిన్న చిన్న గొడవలు ప్రారంభమయ్యాయి. వాటికి కారణం ఎలుకపై కప్పకు చిరుకోపం రావడమే. ప్రతిరోజు నేనే దాని దగ్గరకు వెళుతున్నాను, కాని నా దగ్గరకు ఎలుక ఒక్కసారి కూడా రావడం లేదు. ఎలాగైనా నా మిత్రుడికి తగిన బుద్ధి చెప్పాలి అనుకుని తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. ఒకరోజు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే సమయంలో తన పథకాన్ని అమలు చేయాలనుకుంది కప్ప. దానితో మాట్లాడి వచ్చేసే ముందు మిత్రుడు గమనించకుండా తన కాలికి
ఎలుక తోకకి కలిపి తాడును కట్టేసింది. ఆ తర్వాత గెంతుతూ తను ఉంటున్న చెరువు వైపు వెళ్లసాగింది. అది గమనించిన ఎలుక తన తోకకు కట్టిన తాడును కొరికి తెంచబోయింది. కాని దానివల్లైతే కాలేదు. దాంతో తప్పనిసరి కప్ప వెనుకే వెళ్లాల్సి వచ్చింది. చెరువు దగ్గరకు చేరి నీళ్లలోకి కప్ప దిగగానే వెంటనే ఎలుక ఎగిరి దాని వీపు మీద కూర్చుంది. నీళ్లలో అలా కొద్ది దూరం వెళ్లగానే ఎలుక బరువును కప్ప మోయలేక మునిగిపోసాగింది. ఇదంతా దగ్గరలోనే ఉన్న కొండ మీద నిలబడి చూస్తున్న గద్ద ఒకటి పైనుంచి రువ్వుని ఎగురుకుంటూ వచ్చింది. ఎలుకను తన బలమైన కాళ్లతో పట్టి కొండ మీదకి తీసుకెళ్లిపోయింది. దాని తోకకు తన కాలిని కట్టుకున్న కప్ప కూడా ఎంత ప్రయత్నించినా కట్టును తెంపుకోలేకపోయింది. అది కూడా ఎలుకతో పాటే కొండ మీదకి చేరింది. కప్ప అనాలోచిత చర్య కారణంగా తనతో పాటే ఎలుక కూడా గద్దకు ఆహారమయ్యాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు మనతో పాటే మన మిత్రులకు హాని కలిగిస్తాయి. మాయా పావురం. అనగనగా ఒక ఊరిలో ఒక వేటగాడు ఉండేవాడు. అతను చాలా మంచివాడు. అతని భార్య అత్యాశ పరురాలు. పేదరికం కారణంగా భార్యాభర్తలిద్దరూ ఒక పూరి గుడిసెలో ఉండేవాళ్లు. ఒకరోజు వేటగాడు వేట కోసం అడవికి వెళ్లాడు. ఒకచోట వలపన్ని దూరంగా వెళ్లి గమనించసాగాడు. కొంతసేపటికి అక్కడికి ఎగురుకుంటూ వచ్చిన ఒక మాయా పావురం అతని వలలో చిక్కింది. అక్కడికి వెళ్లి వలలో నుంచి ఆ పావురాన్ని బయటకు తీస్తుంటే అది మాట్లాడసాగింది. వేటగాడా, నా మీద జాలి చూపి నన్ను వదిలిపెట్టవా? నీకు బహుమానం ఇస్తాను అని వేడుకుంది. అది అలా మాట్లాడుతుంటే అతనికి వింతగా అనిపించింది. నన్ను వదిలేస్తే నీకు మంచి బహుమానం ఇస్తాను, నన్ను నమ్ము అంది పావురం మళ్లీ దీనంగా. పావురం మాటలకు జాలిపడిన వేటగాడు, నిన్ను వదిలేస్తాను, కాని ఈ మాత్రం సహాయానికి నాకు బహుమానం వద్దులే అని పావురాన్ని స్వేచ్ఛగా వదిలేశాడు. ఎగురుకుంటూ వెళ్లి చెట్టు కొమ్మ మీద వాలిన పావురం, మిత్రమా, నీకు చాలా కృతజ్ఞతలు. నీకే సహాయం కావలసి వచ్చినా ఈ చెట్టు దగ్గరకొచ్చి నన్ను పిలువు, నేను వస్తాను అని చెప్పి ఆకాశంలోకి ఎగిరిపోయిందా పావురం. ఆ తర్వాత వేటగాడు చాలాసేపు పక్షుల కోసం వలపన్ని ఉంచాడు. కాని ఒక్క పక్షి కూడా దొరకలేదు. సాయంత్రం దాకా ప్రయత్నించి ఒట్టి చేతులతోనే ఇంటికి వెళ్లిపోయాడు. ఇంటి దగ్గర భార్య అతని కోసం ఎదురు చూస్తూ ఉంది. ఖాళీ చేతులతో వచ్చిన భర్తను చూసి, పక్షులేమీ దొరకలేదా? ఇలా అయితే మన కుటుంబం ఎలా గడుస్తుంది అంటూ గయ్యమంది. అందుకు వేటగాడు మాయా పావురం కథ మొత్తం చెప్పాడు. అది విని భార్య కోపంతో, నీకేమైనా పిచ్చిపట్టిందా? బహుమానం ఇస్తానన్నప్పుడు తీసుకోవచ్చు కదా. ఇదిగో ఈ నీళ్లకుండ చూడు, దీనికి చిల్లుపడి దీనిలోంచి నీళ్లు కారిపోతున్నాయి. వెళ్లి కొత్త కుండ ఇవ్వమని పావురాన్ని అడుగు అని పంపించింది. భర్త ఆ చెట్టు దగ్గరకు వెళ్లి పావురాన్ని పిలిచాడు. మాయా పావురం ప్రత్యక్షమైంది. ఏం కావాలి మిత్రమా, కోరుకో అన్నది. నా భార్య కొత్త కొండ కావాలని అడగమంది అని అతను చెప్పాడు. ఇంటికెళ్ళి చూసుకో, నీకు కావలసిందే ఉంటుంది అని బదులిచ్చి మాయమైపోయింది పావురం. అతను ఇంటికెళ్లేటప్పటికే మెరుస్తున్న కొత్త కొండ ఉంది. సంతోషమేనా అని భార్యను అడిగాడు. సంతోషమా? ఆ మాయల పావురం మనకింకా చాలా ఇవ్వచ్చు. వెళ్లి కొత్త ఇల్లు కావాలని అడుగు అన్నది భార్య. భర్త మళ్లీ చెట్టు దగ్గరికి వెళ్లి పావురాన్ని పిలిచాడు. ఏం కావాలి మిత్రమా అంటూ పావురం ప్రత్యక్షమైంది. నాకేం వద్దు, కానీ నా భార్యకి కొత్త ఇల్లు కావాలంట అన్నాడు. అలాగే అని పావురం మాయమైంది. తరువాత కొత్త ఇల్లు వచ్చింది. ఇలా భార్య కోరిక ప్రకారం రకరకాల సామాన్లు, బోలెడు బంగారు ఆభరణాలు కొత్త ఇంటిలోకి వచ్చి చేరాయి. అయినా అత్యాశాపరురాలైన వేటగాడి భార్యకు తృప్తిగా అనిపించలేదు. ఏం సంతోషం, ఇంత చిన్నిల్లుంటే ఏం లాభం? దీనిని రాజభవనంలా మార్చమను. ఆ భవనంలో నేను రాణిగా మారాలి. బంగారు సింహాసనం, బంగారు కిరీటం కావాలి. ఈ భూమి మీదున్న జంతువులతో సహా అందరూ నా దాసులు కావాలి. ఇవన్నీ జరిగేలా చూడమని నీ పావురానికి చెప్పు అని భర్తకు చెప్పింది. భార్య కోరికలు విని భర్త ఆశ్చర్యపోయాడు. అయినా ధైర్యం చేసి పావురం దగ్గరకు వెళ్లి భార్య కోరిన కోరికలు చెప్పాడు. అంతా విని
ఏమీ మాట్లాడకుండా మాయాపావురం వేగంగా అదృశ్యమైపోయింది. తరువాత ఎంతసేపు పిలిచినా మళ్లీ రాలేదు. నిరాశతో ఆ వేటగాడు ఇంటికి వెళ్ళాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఇంతవరకు ఆ మాయాపావురం తమకు ఇచ్చినవన్నీ మాయమైపోయి మళ్లీ పాత గుడిసె ముందు భార్య దీనంగా కూర్చుని ఏడుస్తూ ఉంది. భార్య అత్యాశకు తగిన శాస్తి జరిగిందని భర్త చాలా సంతోషపడ్డాడు. ఈ కథలో నీతి ఏమిటంటే దురాశ దుఃఖానికి చేటు. దోస వ్యాపారి ధర్మయ్య కథ. రామాపురంలో ధర్మయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను ఆ ఊరి నడిబొడ్డున ఒక దోసెల కొట్టును నిర్వహిస్తూ ఉండేవాడు. ప్రతిరోజు ఉదయాన్నే 6 గంటలకే తన దుకాణాన్ని తెరిచేవాడు. ఆ దుకాణంలో దోసెలు తినడానికి చాలా మంది వచ్చేవారు. అక్కడ దోసెలు చాలా రుచిగా ఉండడం చేత అందరూ ఎగబడుతూ తినేవారు. ధర్మయ్య, నువ్వు వేసే దోశలు చాలా బావుంటాయి. పైగా చాలా తక్కువ ధరకే వాటిని అమ్మి మా ఆకలి తీరుస్తున్నావు అని అందరూ తృప్తిగా తింటూ ఉంటే ధర్మయ్య చాలా సంతోషించేవాడు. అలా తన కష్టంతో బాగా సంపాదించి ఆ చిన్న దుకాణాన్ని అతి తక్కువ సమయంలోనే పెద్ద హోటల్గా మార్చేశాడు ధర్మయ్య. అంతేకాదు, అంత పెద్ద హోటల్లో తను ఒక్కడే పనిచేయడం కష్టం కనుక గోపి, సోము అనే మరో 2 పనివాళ్లను కూడా పెట్టుకున్నాడు. ఇక ఆనాటి నుండి ధర్మయ్య యజమాని కావడంతో గల్లాపెట్టి దగ్గర కూర్చుని టిఫిన్ తిన్న వాళ్ల దగ్గర డబ్బులు తీసుకునేవాడు. అతని దగ్గర పనిలో చేరిన 2 మిగతా పనులు చూసుకునేవారు. పని చేస్తున్న సోము దృష్టి ఎప్పుడు ధర్మయ్య దగ్గర ఉన్న డబ్బులు పెట్టి మీదే ఉండేది. ఒకరోజు పని చేస్తూ తన యజమానిని చూసి, మనమేమో ఇలా కష్టపడుతూ ఉంటే అతనేమో దర్జాగా కూర్చుని డబ్బు సంపాదించుకుంటున్నాడు అంటూ తనలో ఉన్న అసూయను బయట పెట్టేశాడు సోము. మన కష్టానికి నెలకు జీతం ఇస్తున్నారు కదా అన్నాడు బుద్ధిగా గోపి. ఇస్తున్నాడు, కానీ ఎంతకాలం ఇలా జీతానికి చేయాలి? అందుకే మనం కూడా ఇలా ఒక టిఫిన్ కొట్టు పెట్టుకుందాం అంటూ తన ఆలోచన చెప్పాడు సోము. అమ్మో, నా వల్ల కాదు అని తన అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పేశాడు గోపి. కాని సోము మాత్రం అలా ఆలోచిస్తూనే కొన్ని రోజులకి ధర్మయ్య దుకాణానికి దగ్గరలోనే సొంతంగా ఒక టిఫిన్ కొట్టు ప్రారంభించేశాడు. ధర్మయ్య కొట్టులో దోశ 10 రూపాయలైతే సోము మాత్రం 8 రూపాయలకే అమ్మేవాడు. అలా తక్కువ ధరకు అమ్మడం వలన ఆ ఊరి వాళ్లంతా సోము దుకాణంలో తినడం మొదలుపెట్టారు. కాని సోముకు పోను డబ్బును చూసుకుని బాగా గర్వంతో పాటు పొగరు కూడా పెరిగింది. టిఫిన్ కోసం వచ్చిన వాళ్లను చాలాసేపు వేచి ఉండేలా చేసేవాడు. ఏదో ఒక విషయం మీద అందరితో గొడవ పెట్టుకుంటూ ఉండేవాడు. తర్వాత అతనికి పొగరుతో పాటు బద్ధకం కూడా వచ్చింది. ఒకరోజు సోము 8 గంటలైనా కూడా దుకాణాన్ని తెరవలేదు. అక్కడికి వచ్చిన వాళ్లంతా ఆ దుకాణం తెరవకపోవడంతో పక్కనే ఉన్న ధర్మయ్య దుకాణానికి వెళ్లారు. చాలా రోజుల తర్వాత వచ్చిన కస్టమర్లను చూసి ధర్మయ్యకు ఒక ఆలోచన వచ్చింది. తాను కూడా దోశ ఖరీదును 8 రూపాయలకు తగ్గించేశాడు. దాంతో 2 దుకాణాల్లో రేటు ఒకటే కావడం, అదీకాక ధర్మయ్య దుకాణంలో దోశలు చాలా రుచిగా కూడా ఉండడంతో ఆ ఊరి వాళ్లంతా ఆ నాటి నుండి మళ్లీ ధర్మయ్య టిఫిన్ కొట్టుకు వెళ్లడం ప్రారంభించారు. అలా సోము వ్యాపారం దెబ్బతిని ధర్మయ్య దోశ వ్యాపారం మునిపటిలా సాగుతూ నమ్మకంగా పనిచేసిన గోపి జీతం రెట్టింపైంది. ఈ కథలో నీతి ఏమిటంటే జీవితంలో ఎదగాలంటే గర్వం, పొగరు, అసూయ అనేవి అస్సలు ఉండకూడదు.